యాక్చువల్లీ ఈ సీడ్ బాల్స్ డిస్పర్సల్ అనేది ఈరోజు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాము. అయితే ఇక్కడ సీడ్ బాల్ కైలాసగిరిలో చేయడానికి ప్రత్యేకమైన కారణం, ఇక్కడ అంతా సుబాబుల్ని పూర్వం డిస్పర్సల్ ఎక్కువ చేశారు. అది అనుకోకుండా చాలా ఎక్కువగా ఈ వైల్డ్ వెరైటీ బాగా ఎక్కువగా అది ఈజీగా పెరిగిపోతుంది. అది వీడిలా పెరిగిపోతుంది. అది యాక్చువల్లీ దాన్ని సపరేట్ చేయాలంటే యాక్చువల్లీ ప్రతి అదర్ ఫారెస్ట్రీ స్పీసెస్ కానీ అదర్ స్పీసెస్ కానీ మనం బాగా డెవలప్ చేస్తే వాటిని మనం సప్రెస్ చేయొచ్చు. తర్వాత న్యాచురల్ బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనకు బాగుంటుంది. ఆ కారణంగా ఈరోజు రత్నం గారు మనకి ఈ విషయంలో బాగా సహకరించారు. ఆయన వచ్చి క్లైమేటిక్ ఏంటిది ఎన్జిఓగా ఆయన బాగా ఈ విషయంలో బాగా హెల్ప్ చేశారు. 3000 సీడ్ బాల్స్ రెడీ చేసి ఆయన తరఫున ఆయన మనకి సహకరించారు. ఇవన్నీ కైలాసగిరిలో మనం డిస్పర్స్ చేయడానికి మన కమిషనర్ గారిని పిలిచి మనం డిస్పర్స్ చేస్తాం. ఇదే విధంగా ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ జూన్ నుండి మనం స్టార్ట్ చేస్తే లాస్ట్ టైము ఇక్కడ ఇంతకుముందు తొట్లకొండ ఏరియాలో కూడా మనం దీన్ని ప్రపోజ్ చేయడానికి రెడీ అయ్యాము. ఎక్కడెక్కడైతే జనరల్గా ఫారెస్ట్ వాళ్ళందరూ కంబాలకొండ ఇవన్నీ వీటిల్లో కూడా డిస్పర్స్ చేయడానికి పూర్వం ఉండేది. ఇంతకుముందు అకేషియా స్పీసెస్ని ఎయిర్లో మన హెలికాప్టర్లో స్ప్రెడ్ చేశారు ఒక 20 years బ్యాక్. ఆ స్పీసీస్ అంతా వాళ్ళు మన అప్పుడు డ్రై అయిపోయిన హిల్స్ అన్నీ కూడా గ్రీన్ ప్యాచ్ని డెవలప్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. బట్ ఏంటంటే వీడి పరంగా అది 20 years దాటిన తర్వాత డైబ్యాక్ లాగా అయిపోతుంది. ఆ స్పీసీస్ కాకుండా ఇప్పుడు సీడ్ బాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికే మనము ఇప్పుడు ప్రస్తుతానికి మన రేంజ్ ఆఫీసర్ల సహకారంతో మన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ రత్నం గారు మనకి సహకరించి ఇవన్నీ తయారు చేసి ప్రత్యేకంగా తన వంతుగా ఈ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని కైలాసగిరిలో వేద్దామంటే కమిషనర్ గారు సెక్రటరీ గారు దగ్గరుండి ఇవన్నీ డిస్పర్స్ చేయించడం జరిగింది. ఇదే విధంగా దీన్ని కంటిన్యూ చేస్తూ మనం న్యాచురల్ బయోడైవర్సిటీని బాగా ఇంప్రూవ్ చేయడానికి మనం ప్రయత్నిస్తామని మా వంతు మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం.